హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా బండ్ల గణేష్ కొడుకు హీరేష్ తన ఒక ఇల్లు కొనుగోలు విషయంలో తన మీద ఒక కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ విషయం పట్ల బండ్ల గణేష్ రంగంలోకి వచ్చి డైరెక్ట్గా ఆ యజమాని అయితే ఎవరైతే ఉన్నారో ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు స్వయంగా ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పడం జరిగింది. అండ్ బండ్ల గణేష్ గారు రీసెంట్గా ఆయన మీద కూడా ఒక కేసు అయితే నమోదైంది. దాని గురించి బండ్ల గణేష్ ఎప్పటి నుంచి కూడా వివాదాల్లో అతను ఎప్పుడూ ఉంటాడు. ఒకటి అతను నోటి దూర్స్ అంటామా ఏమంటాం, మొత్తానికి అతని మాటల వల్ల వివాదాలు అవుతుంటాయి. అది ఎప్పటికప్పుడు ఎవరినో ఒకరిని మాట్లాడడం, వాళ్ళని గీకడం, వాళ్ళు ఇతన్ని గీకడం, ఇలాగ వివాదాలు ఉంటాయి. అవి కాకుండా అతని మీద క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఫైనాన్షియల్ అతని మీద కేసులు పెట్టారు. మా డబ్బులు ఎగ్గొట్టారు, మమ్మల్ని బెదిరిస్తున్నాడని. ఆ మధ్య మన వంశీ రైటరు వక్కంతం వంశీ ఆయన నాకు 25 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆయన కేసు పెట్టినప్పుడు 6 నెలలు జైలు శిక్ష ఇక్కడ ఎర్రమంజిల్ కోర్టు వేసింది ఆయన. ఆ తర్వాత ఏదో ఆయనకి డబ్బులు ఎంతో కొంత ఇచ్చి పరిష్కారం చేసుకున్నట్టుగా ఉన్నాడు. మొన్న ఒంగోలు కోర్టు ఆయనకి 1 year జైలు శిక్ష విధించింది. అది కూడా చెక్ బౌన్స్ కేసు. సో చెక్ బౌన్స్ కేసులు అంతకుముందు కూడా నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను. సచిన్ హీరో సచిన్ గుట్కా బిజినెస్ మ్యాన్ హీరో సచిన్కి తనకి గొడవలు అయినప్పుడు కూడా సచిన్ కూడా ఓపెన్గా మీటింగ్ పెట్టి భయంకరంగా బూతులు తిట్టాడు బండ్ల గణేష్ని. అది తర్వాత నయం పరిష్కరించాడని కూడా నేను రీసెర్చ్ చేసినప్పుడు చాలామంది చెప్పారు. దాని మీద ఎలా జరిగిందో నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఇలాగా బండ్ల గణేష్ ఏంటంటే ఇటు చెక్ బౌన్సులు, ఇటు సినిమా ఇండస్ట్రీల వివాదం, ఇటు రాజకీయ వివాదం. అతనికి ఏంటంటే కొంత రాజకీయాల్లో ఎదగాలని ఒక లక్ష్యం అయితే ఉంది. దానివల్ల కూడా కావాలనే కూడా కొంత పాపులర్ అవ్వడం కోసం వివాదాలు క్రియేట్ చేసుకుంటున్నాడా అనే డౌట్ కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే ఇవాళ ఈజీగా పాపులర్ అవడానికి అడ్డదారి బెటర్. ఎప్పుడైనా ఆయన చెప్పినట్టుగా రజనీకాంత్ నాదార్ రహదార్ అన్నట్టుగా వీళ్ళని ఆధార్ అడ్డదారి అంటారు అనమాట. ఎందుకంటే రహదారులు అంటే చాలా కష్టపడే వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి. ఇవన్నీ ఎందుకు అడ్డదారులు ఉంది. మీడియాలో ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ అయితే పాపులర్ అయిపోతాం. మనం పాపులర్ అయితే మనకి ఏదో ఒక పార్టీ టికెట్ ఇస్తుంది అన్న యాంగిల్లో వీళ్ళు బయలుదేరారు కొంతమంది. ఇతను కూడా అదే కోవకు చెందినవాడు. యాక్చువల్గా ఇతను ఒక చిన్న కమెడియన్గా ఉన్నాడు. ఇతనికి ఎవరో బినామీలు దొరికారు. దాంతో పెద్ద సినిమాల్ని సెట్ చేయడం మొదలుపెట్టాడు. బట్ అది కొంతవరకు వెళ్ళి ఆ తర్వాత ఆ స్థాయి రావట్లేదు. ఇప్పుడేంటంటే కొంత డబ్బులు వచ్చాయి, సర్కిల్ వచ్చింది. దీంతో రాజకీయంగా మనం వెళ్తే మనల్ని ఎవడు టచ్ చేయడు అనే స్థాయిలోకి అతను వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. దానివల్ల ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరాడు. రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు. ఇప్పుడు కూడా ఎంపీకి అప్లికేషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ కాంటెక్స్లో నిన్న వచ్చిన వెర్షన్ వేరు, మొన్న వచ్చిన వెర్షన్ వేరు, నిన్న వచ్చిన వెర్షన్ వేరు. మొన్న ఏం వెర్షన్ వచ్చిందంటే బండ్ల గణేష్ కొడుకు బండ్ల హీరేష్ ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 10లో సైట్ 2లో ఒక ఇంట్లో అద్దెకున్నాడు. ఆ ఇల్లు వచ్చి ఎవరిదంటే హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్. ఆమె వెరీ నోటేరియస్ లేడీ. ఆమె చిత్తూరు జిల్లా నేటివ్. ఆమె ఎప్పుడూ అక్కడి నుంచి వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేసి దాదాపు 5 కోట్లు ఆమె డబ్బులు తినేసిందని ఆమె మీద కేసులు ఉన్నాయి. ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ కేసులు ఆమె మీద ఉన్నాయి. ఆమె ఆస్తులు కూడా జప్తు చేశారు. ఆమె గతంలో అరెస్ట్ కూడా అయింది. ఆమె ఈయనకంటే పెద్ద నోటోరియస్. ఇప్పుడు ఈయన ఆమెతో ఢీకొనడం మొదలుపెట్టాడు. సో ఆమె అంత ఈజీగా వదిలే ప్రసక్తి ఉండదు. సో మొన్న చెప్పింది ఏంటంటే వీళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాడు హీరేష్ అనే వీళ్ళ కొడుకు. ఆ ఇల్లు అమ్మేస్తాము, నువ్వు ఖాళీ చేయని ఆమె చెప్పింది. లేదు మేమే కొంటామని హీరేష్ అన్నాడు. సో 3 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చినాక ఆ ఇల్లు ఈడీ జప్తులో ఉందని తెలిసింది. దాంతో ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వమంటే ఆమె ఇవ్వట్లేదు, రౌడీలను పెట్టి ఖాళీ చేయించడానికి వచ్చింది అని వెర్షన్ వచ్చింది. నేను అప్పుడే చెప్పాను, బండ్ల గణేష్ లాంటి మహాముదురు దేశముదురికి ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఆ ఇంటి మీద ఏమేమి ఉన్నాయని చూడకుండా కొంటాడా? పైగా ఈమె చరిత్ర గూగుల్లో ఇలా కొడితే వస్తూ ఉంది. మనకే తెలుసు, బండ్ల గణేష్కి తెలీదా? సో ఆమె మీద ఈడీ ఉందని బండ్ల గణేష్కి తెలియదు. ఆ స్టోరీ అప్పుడే డౌట్ఫుల్గా ఉందని నేను నిన్నే చెప్పాను. ఇప్పుడు అదే కరెక్ట్ అయింది. ఈమె రివర్స్లో నిన్నొచ్చి ఏం చెప్తుందంటే బండ్ల గణేష్ నా ఇల్లు కాస్ట్ మొత్తం 75 కోట్లు, నా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కున్నాడు వాళ్ళ కొడుకు.
వాళ్ళని నేను ఇప్పుడు ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా ఒక ఫేక్ డాక్యుమెంట్, వాళ్ళ మామూలుగా అయితే 11 ఏళ్ళకి అగ్రిమెంట్ ఉంది, రెంటల్ అగ్రిమెంటు, కానీ వాళ్ళు ఫోర్జరీ చేసి 9 ఏళ్ళకి అగ్రిమెంట్ని క్రియేట్ చేశారు. నా ఇల్లుని కబ్జా చేసి మేము ఖాళీ చేయమని కూర్చున్నారు. నేను వెళ్తే రౌడీలను పెట్టి నన్ను బెదిరించాడు, బండ్ల గణేష్ కూడా బెదిరించాడని ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా బండ్ల గణేష్ అనుచరుడు బెదిరిస్తున్నాడు, ఈ మీదకి వెళ్తున్నాడు. బండ్ల గణేష్ కూడా బూతులతో ఈమెని లాస్ట్లో అది కట్ అయిపోయింది, బూతులతో ఏదో మాట్లాడబోతూ కనబడతా ఉంది, అమ్మని అని ఆ టైప్లో ఏదో మాట్లాడుతున్నాడు. సో ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టింది. పోలీసులు కూడా బండ్ల గణేష్ కొమ్ము కాస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు డీజీపీని కలిశాను, రేపు సిపిని కూడా కలుస్తున్నాను అని ఆమె చెప్తుంది. ఆమె ఖచ్చితంగా అంత ఈజీగా వదిలిపెట్టదు, కోర్టుకు కూడా వెళ్తుంది. ఆమె పోలీసులు కానీ పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్తుంది, ఎందుకంటే ఆమె ఈ సిస్టమ్స్ అన్నింటిలో ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైనా న్యాయంగా బతికేవాడికి సిస్టమ్స్ పట్ల కంట్రోల్ ఉండదు, కానీ అన్యాయంగా బతికే వాళ్ళకి, మోసాలు చేసే వాళ్ళకి సిస్టమ్స్ని ఎలా డీల్ చేయాలో బ్రహ్మాండంగా తెలుసు. క్రైమ్లో ఉండే వాళ్ళకి తెలిసినట్టుగా క్రైమ్లో లేని వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మనం మామూలుగా ఉంటాం, మనకు తెలియదు. సో క్రైమ్లో ఉండేవాడికి పోలీస్ స్టేషన్ తెలుసు, జైలు తెలుసు, కోర్టు తెలుసు, అన్ని వ్యవస్థలు వాళ్ళకి తెలుసు. వాటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతుంది, అవన్నీ వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. ఈమెకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈమె ఇప్పుడు అందుకనే నేను ఇప్పటికి కూడా మనకు డౌట్ ఏంటంటే, బండ్ల గణేష్ ఆయన చెప్పిన స్టోరీ నిజమైతే ఆయన అంత అమాయకంగా ఇరుక్కుంటాడా? ఒక ఇల్లు, దాని మీద ఏమేమి ఉన్నాయి అని తెలియకుండానే ఇల్లు 3 కోట్ల అడ్వాన్స్ అంటే ఆ ఇల్లు 75 కోట్ల విలువ చేసే ఇల్లుని ఈయన దాని మీద ఏమి ఉన్నాయో తెలియకుండా కొనుగోలుకి వెళ్తాడా? కాబట్టి ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ బండ్ల గణేష్ స్టోరీలో కూడా. మరి ఈమెమో తక్కువది కాదు, ఈమె కూడా ఆల్రెడీ ముస్లింలదే ఎక్కువ మంది సొమ్ము కాజేసి 5,000 కోట్లు ఈమె మీద ఆరోపణలు ఉన్నాయి. మరి ఇట్లాంటి ఇద్దరు ఢీకొన్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది బయట నుంచి మనం చెప్పే పరిస్థితి అయితే లేదు. ఏదేమైనా బండ్ల గణేష్ మీద అయితే ఆమె క్రిమినల్ కేసు పెట్టింది. ఆమె ఇప్పుడైతే వదలనని చెప్తా ఉంది. ఒక పక్కేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి బండ్ల గణేష్కి పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. కానీ ఇది రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఇది మెల్లగా పొలిటికల్ రాజ్యం తీసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం తరపున ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది బండ్ల గణేష్ ఇష్యూ అనేది. సో రేవంత్ రెడ్డి కూడా గణేష్కి ఏం చెప్తాడు, ఎవరు బాబు నువ్వు ఏదో సెటిల్ చేసుకోరా ఫస్ట్, దాన్ని లేకపోతే నాకు తల చుట్టుకుంటుంది అని చెప్తాడు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రంగంలో దిగచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు దిగచ్చు, ఇటు ఎంఐఎం వాళ్ళు కూడా ఈమె తరపున దిగచ్చు. ఈమెకి ఎందుకంటే అన్ని వైపుల నుంచి సర్కిల్ ఉంది, డబ్బులు ఖర్చు పెట్టగలదు. ఈమె బండ్ల గణేష్ కంటే కూడా ఎక్కువ డబ్బులు ఈమె దగ్గరే ఉంది. ఈమెకు కూడా సర్కిల్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంది, ఇటు పొలిటికల్ పార్టీలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. కాదు రేవంత్ రెడ్డికి ఏదో ఇది దెబ్బ కొట్టేట్టుగా ఉందిరా అనుకున్నారనుకో, బీఆర్ఎస్ వాళ్ళు రంగంలో దిగుతారు రేపు పొద్దున. సో మరి బండ్ల గణేష్ దీన్ని ఎలా పరిష్కరించుకుంటాడు అనేది మనం వెయిట్ చేయాలి. ఏదేమైనా బండ్ల గణేష్ ఇప్పటివరకు ఆయన వివాదాలు ఉంటే కొత్తగా కొడుకు కూడా వివాదాలు ఎక్కువ వచ్చాడు. ఈరేష్, లేకపోతే మనకి ఈరేష్ అనే పేరే తెలియదు. సో మేబీ కొడుకును కూడా ఏమన్నా రాజకీయాల్లోకో సినిమాలకో దింపుతున్నాడా, తనను కూడా పాపులర్ చేయాలనుకున్నాడా ఈ రకంగా తెలియదు. ఎందుకంటే బండ్ల గణేష్ని అంత ఈజీగా అయితే తక్కువ అంచనా వేయలేము. అతను చాలా చిన్నప్పుడే ఆయన ఇంటర్వ్యూలు చూసినా మనకు అర్థమవుతుంది లాంగ్ బ్యాకే ఎంత ముదురైతానని. ముదురు లేకపోతే ఒక చిన్న స్థాయి కమెడియన్గా ఉంటే ఈ స్థాయికి ఎదగలేడు కదా. అందులో ఏమీ తప్పేం లేదు. ముదురుగా ఉండడం అనేది నేను నెగిటివ్ సెన్స్లో వాడట్లేదు. అట్లాంటి ముదురుగా ఉన్న అతను ఎలా ఇరుక్కున్నాడు నిజంగా అయితే, ఇరుక్కొని ఉంటే అనేది నా డౌటు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు చిన్న జాగ్రత్త చూడాలన్నా దాని పత్రాలు చూస్తున్నారు, దాని లాయర్లకు ఇస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉంటాడో. అతను బిజినెస్ మ్యాను, ఆల్రెడీ కోళ్ళ ఫారాలు నడుపుతున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది అతనికి. ఇవన్నీ తెలియకుండా ఎలా దిగుతాడు అతను?